Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఇండియన్ 2 నిన్న రిలీజ్ అయ్యి శంకర్ గారి కెరీర్ లోనే దారుణమైన టాక్ ని తెచ్చుకోగా ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్ పై పడింది. డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎబే యావరేజ్ గా స్టార్ట్ అయిన ఈ ఫిల్మ్ డే 2 రెగ్యులర్ డ్రాప్స్ లా కాకుండా ఎక్కువగానే డ్రాప్ అయింది. డే 1 ఎక్కడైతే తక్కువ వచ్చాయని ఫీల్ అయ్యామో ఆ తమిళనాడులోనే మంచిగా హోల్డ్ చేయగా ఎక్కువగా వచ్చాయనుకున్న తెలుగు స్టేట్స్ అండ్ ఓవర్సీస్ లో మాత్రం సెకండ్ డే భారీగా డ్రాప్ అయింది ఈ ఫిల్మ్. దాంతో 2 డేస్ లో అందుకుంటుందనుకున్న 100 కోట్ల మార్క్ ని అందుకోలేకపోయింది ఈ ఫిల్మ్. ఇక కల్కి థర్డ్ వీకెండ్ లో ఎంటర్ అవగా ఇండియన్ 2 కి ఫ్లాప్ టాక్ రావడంతో అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఇండియన్ 2 సెకండ్ రేంజ్ లోనే పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. దాంతో హిస్టారిక్ వెళ్ళడానికి దగ్గర అవుతుందని కూడా చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా కల్కి అండ్ ఇండియన్ 2 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా ఇండియన్ 2 విషయానికి వస్తే డే 1 నైజాం లో 2.9 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 1.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదు అనిపించగా 2 డేస్ షేర్ 4.2 కోట్లు దాటింది. నైజాం లో బిజినెస్ 9 కోట్లు కావడంతో మరో 4.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఇక సీడెల్లో డే 2 38 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 డేస్ షేర్ 1.3 కోట్లు దాటింది. సీడెల్లో బిజినెస్ 4 కోట్లు కావడంతో మరో 2.7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఇక ఉత్తరాంధ్రలో 35 లక్షల వరకు షేర్ తో డ్రాప్ అవగా ఈస్ట్ లో 21 లక్షలు, వెస్ట్ లో 11 లక్షలు, గుంటూరులో 19 లక్షలు, కృష్ణాలో 17 లక్షలు అండ్ నెల్లూరులో 10 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 తెలుగు స్టేట్స్ లో 2.8 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయగా 2 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 9.6 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 16 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు కావడంతో మరో 15.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ అనిపించుకుంటుంది ఈ ఫిల్మ్. ఇక సెకండ్ డే తమిళనాడులో 13 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఆల్మోస్ట్ డే 1 రేంజ్ లోనే పర్ఫార్మ్ చేయగా 2 డేస్ గ్రాస్ తమిళనాడులో 26.5 కోట్లు దాటింది. ఇక కర్ణాటకలో 5.8 కోట్లు, కేరళలో 3.4 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 32.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా ఓ పక్క నార్త్ లో అండర్ పర్ఫార్మ్ చేస్తూ మరో పక్క ఓవర్సీస్ లో డే 2 10 కోట్లు మాత్రమే రాబట్టింది. అలా ఇండియన్ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 87 కోట్లు దాటగా వరల్డ్ షేర్ వాల్యూ 43 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 172 కోట్లు కావడంతో మరో 129 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు సండే అడ్వాంటేజ్ తో ఏమైనా గ్రోత్ చూపిస్తూ 20 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసినా కూడా మండే నుంచి 109 కోట్ల టార్గెట్ అయితే ఉంటుంది. మరి ఈ మొత్తాన్ని ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక కల్కి విషయానికి వస్తే 17th డే తెలుగు స్టేట్స్ లో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టగా వరల్డ్ గా కూడా గ్రోత్ చూపిస్తూ 11వ రోజు తర్వాత మళ్ళీ పెద్ద నెంబర్ ని పెట్టింది ఈ ఫిల్మ్. 17th డే తెలుగు స్టేట్స్ లో 2.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 85 కోట్లు, సీడెల్లో 19.6 కోట్లు, ఉత్తరాంధ్రలో 20 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఉత్తరాంధ్రలో సేఫ్ అయ్యే ఛాన్సులున్నా కూడా సీడెల్లో లాస్ అయితే తప్పేలా లేవు. ఇక ఈస్ట్ లో 11.6 కోట్లు, వెస్ట్ లో 8.7 కోట్లు, గుంటూరులో 10.3 కోట్లు, కృష్ణాలో 10.5 కోట్లు అండ్ నెల్లూరులో 5.6 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 176.5 కోట్లు దాటింది. గ్రాస్ 268 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 168 కోట్ల రేంజ్ లో ఉండగా ఇప్పటికే తెలుగు స్టేట్స్ లో 3.5 కోట్ల ప్రాఫిట్ తో హిట్ గా నిలిచింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటకలో 32.3 కోట్లు, తమిళనాడులో 20.3 కోట్లు, కేరళలో 11 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 126 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ అన్ని లాంగ్వేజెస్ లో కూడా సాటర్డే గ్రోత్ చూపెట్టింది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద మరో 117 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 17 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 478 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ గ్రాస్ 933 కోట్లు దాటింది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో ఇప్పటికే 106.5 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ ఫిల్మ్. 7 ఇయర్స్ తర్వాత ప్రభాస్ కెరీర్ లో వచ్చిన ప్రాపర్ బ్లాక్ బస్టర్. సినిమాకి ఇంత రీచ్ రావడం ప్రభాస్ కే కాదు విజయ్ కెరీర్ కి కూడా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది కల్కి అండ్ ఇండియన్ 2 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ రెండు సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.